అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా అందరూ? అయితే మనం 10వ తరగతి నూతన పాఠ్య పుస్తకంలోని 5వ పాఠమైనటువంటి జలియన్ వాలాబాగ్ అనే ఒక హృదయ విదారకం సన్నివేశం ఉన్నటువంటి ఒక పాఠాన్ని మనం ఈ తరగతిలో తెలుసుకోబోతున్నాం. ఈ పాఠం జలియన్ వాలాబాగ్, దీని కథ ఏంటి, అసలు ఎందుకు, దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్న తర్వాత మనం చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశాన్ని చూద్దాం. జలియన్ వాలాబాగ్ అనేది ఎప్పుడు జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఎవరు జరిపారు ఆ దమనకాండని, ఆ హృదయ విదారక సన్నివేశాన్ని ఎప్పుడు జరిగింది అనేది చూస్తే, భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లో గల ఒక పబ్లిక్ గార్డెన్లో జలియన్ వాలాబాగ్ అనే ఉదంతం జరిగింది 1919 ఏప్రిల్ 13వ తేదీన. ఈ సందర్భంగా ఉద్యానవనంలో, అంటే ఒక పార్కులో సమావేశమైనటువంటి శాంతియుత వేడుకలకు బ్రిటిష్ వాళ్ళు మన భారతీయులందరినీ చుట్టుముట్టేసి వారిపై మరణకాండను జరిపింది. ఇక్కడ జరిగిన ఈ దురంతరమే జలియన్ వాలాబాగ్ దురంతరం. ఈ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం 1951 సంవత్సరంలో ఒక స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్మారకాన్ని మనం చిత్రంలో చూడవచ్చు. ఈ స్థలం దాదాపుగా 6.5 ఎకరాల వరకు ఉండవచ్చు. ఈ గార్డెన్ సిక్కు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి స్వర్ణ దేవాలయానికి చాలా సమీపంలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇది జలియన్ వాలాబాగ్ ఉదంతం. ఇంకా మనం చూస్తే జలియన్ వాలాబాగ్ దురంతరం భారత స్వతంత్ర సంగ్రామ సమయంలో జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఈ జలియన్ వాలాబాగ్ 1919 ఏప్రిల్ 13న ఒక బ్రిటిష్ సైనికుడు జనరల్ డయ్యర్ అనే ఒక వ్యక్తి సారథ్యంలో అత్యంత కిరాతకంగా మన భారతీయులను విచక్షణారహితంగా చంపి వాళ్ళ మీద కాల్పులు జరిపి చంపారు. 10 నిమిషాల పాటు ఈ కాల్పులు జరిపి దాదాపుగా 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. అప్పటి ఆంగ్ల ప్రభుత్వం లెక్కల ప్రకారం 379 మంది మరణించారని ఒక వార్త వచ్చేది. కానీ 1000 మందికి పైగా మరణించి ఉండవచ్చని, 2000 మందికి పైగా గాయపడి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు చాలా మంది. ఇంతటి ఈ దారుణమైన సంఘటన గురించి, భారతీయులు ప్రాణం తీసినటువంటి జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి మనం ఈరోజు ఈ పాఠంలో చెప్పుకోబోతున్నాం. చూడండి, చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశంలో ఒక పద్యం ఇచ్చారు. నార్ల చిరంజీవి రాసినటువంటి పద్యం చూస్తే, స్వేచ్ఛకై ఒరిగిన వీరాది వీరులం, స్వేచ్ఛకై ఒరిగిన వీరాది వీరుల చరితలన్నీ నీవు చదువవలయు, ఉబుసుపోని కబురులూరక వాగిన ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ, స్వేచ్ఛకై ఒరిగిన వీరాది వీరుల చరిత్రలన్నీ నీవు చదువవలయు, ఉబుసుపోని కబురులూరక వాగిన ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ. ఈ పద్యానికి అర్థం ఏంటంటే, స్వేచ్ఛ కోసం పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి గొప్ప గొప్ప వీరుల చరిత్ర చదువుకోవాలి, కానీ అనవసరమైన మాటలు మాట్లాడి కాలాన్ని వృధా చేయవద్దు. అలా అనవసరమైన మాట్లాడితే ఎటువంటి ఫలితం లేదు తెలుగు బిడ్డ అని ఈ పద్యానికి అర్థం. పద్యం కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, ఒకసారి చూస్తే, ఎవరి చరిత్రను చదవాలి, పై పద్యం ఆధారంగా ఎవరి చరిత్రను చదవాలి, మనం ఎందుకు చదవాలి అంటే, స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి వీరుల యొక్క చరిత్ర చదవాలి. ఎందుకు చదవాలి అంటే, వాళ్ళు మనకు స్వతంత్రం తెచ్చిపెట్టారు కాబట్టి, వాళ్ళు ఎంత కష్టం పడ్డారు, ఎంత శ్రమ పడ్డారు, ఎంతమంది ప్రాణాలు మన స్వతంత్రం కోసం వదిలారు అనే విషయాలన్నీ మనకు తెలిసి వస్తాయి. కాబట్టి తప్పకుండా మనం వీరుల యొక్క చరిత్రను తప్పక చదివి తీరాలి. భారతీయుల స్వేచ్ఛ కోసం ఎవరితో పోరాడాల్సి వచ్చింది, మనం బ్రిటిష్ వాళ్ళతో పోరాడవలసి వచ్చింది. నీకు తెలిసినటువంటి స్వతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి అని మనం అడిగితే, నేతాజీ కావచ్చు, మహాత్మా గాంధీ, అలాగే చాలా మంది స్వతంత్ర సమరయోధుల గురించి మనం చెప్పుకోవచ్చు. ఇక మనం మన పాఠాన్ని రాసినటువంటి కవి గురించి తెలుసుకోబోతున్నాం. కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీ షా అనే వ్యక్తి మన పాఠాన్ని రాశారు. ఇతను తూర్పుగోదావరి జిల్లాలోని, అనగా ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు చాంద్ బీబీ అలాగే మొహీద్దీన్ బాద్షా.
తల్లిదండ్రుల పేర్లు. వీరు తెలుగులో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగాను, వక్తగాను, అవధానిగాను, ఆధ్యాత్మికవేత్తగాను, బహుభాషా పండితుడుగాను, పార్లమెంటు సభ్యుడిగాను ఇన్ని రకాలుగా ఆయన ప్రసిద్ధులు డాక్టర్ ఉమర్ అలీ షా గారు. వీరి గురుపీఠం జ్ఞాన సభ పేరిట ప్రసిద్ధి చెందింది. మణిమాల, అనసూయదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైనటువంటి నాటకాలను ఇతను రాశారు. ఖండకావ్యములు, బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం, అలాగే మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైనటువంటి పద్య గ్రంథాలను కూడా రచించారు ఇతను. అలాగే ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధన పథం మొదలైనటువంటి వీరి రచనలు గద్య రచనలుగా చెప్పుకోవచ్చు. వీరు ఏకాంకికలు, ప్రహసనాలు, నవలలు, కథల సంగ్రహం, అలాగే అనువాదాలు మొదలైన రచనలు ఎన్నో చేసినటువంటి అతి గొప్ప కవి ఇతను. ఇతనికి బిరుదులు పండిట్ అని, మౌలి అని 2 బిరుదులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా అనే ఒక సంస్థ చేత నుంచి గౌరవ డాక్టరేట్ సత్కరించబడింది. గౌరవ డాక్టరేట్ ని సత్కరించారు వాళ్ళు. ఈ పాఠ్యాంశం వీరి ఖండకావ్యాలు అనే గ్రంథం నుంచి స్వీకరించడం జరిగింది. ఇతను 28/2 నెల 1885 సంవత్సరంలో జన్మించారు. ప్రస్తుత కాకినాడ జిల్లాలో జన్మించారు. ఇతని మరణం 23వ తేదీ 1వ నెల 1945 సంవత్సరంలో మన కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా అనే కవి మరణించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ పాఠం ఏ ప్రక్రియలో ఉంది, ఈ పాఠానికి నేపథ్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఈ పాఠం ఖండకావ్యం అనే ప్రక్రియలో ఉంది. మహాకావ్యాల నుంచి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగినటువంటి స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసిందే ఈ ఖండకావ్యం అవుతుంది. చారిత్రక ఘట్టాలను, స్వీయ అనుభవాలను, సన్నివేశాలను విడిగా గ్రహించి రాసినటువంటి కావ్యం కూడా ఖండకావ్యం అవుతుంది. అందులో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది. వస్తువులోను, భావంలోను, శైలిలోను నవ్యత ఉంటుంది. ఇది ఖండకావ్యం. అంటే ఒక గొప్ప కావ్యంలో నుంచి మంచి రసవత్తర సంఘటనను తీసుకొని దాన్ని మళ్ళీ పద్యాల రూపంలో వివరించుకుంటూ రాస్తే అదే ఖండకావ్యం అవుతుంది. ఇందులో సన్నివేశాలు, కవి యొక్క స్వీయ అనుభవాలు, చారిత్రక ఘట్టాలు ఇవన్నీ కూడా చాలా విడమర్చి రాస్తారు. ఇందులో ముఖ్యంగా ఆత్మాశ్రయ రీతి ఉంటుంది. అలాగే వస్తువులోను, భావంలోను, శైలిలోను నవ్యత కనిపిస్తుంది. అంటే కవి రాసే ప్రతి పదంలోనూ, ఆ యొక్క పద్యాలలో కావచ్చు, అన్నిటిలో కూడా కొత్తదనం కనిపిస్తుంది ఈ ఖండకావ్యం అనే ప్రక్రియలో. అయితే మన జలియన్ వాలాబాగ్ అనే పాఠం కూడా ఖండకావ్యం అనే ప్రక్రియకు సంబంధించింది. ఇప్పుడు ఈ పాఠం యొక్క నేపథ్యం ఏంటి చూస్తే, భారత స్వతంత్రోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. అలా నిలిచిపోయింది మన చరిత్రలో. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఒక ఉద్యానవనంలో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ ఉదంతం 1919 ఏప్రిల్ 13వ తేదీన పంజాబ్లో జరుపుకునే వైశాఖి అనే పండుగ వేడుకను చూసేందుకు గాను వచ్చినటువంటి ప్రజల మీద జలియన్ వాలాబాగ్ అనే ప్రాంతంలో బహిరంగ సభ జరుగుతుండడంతో అక్కడకు చేరుకున్నారు మన ప్రజలందరూ కూడా. అక్కడ తన ఆదేశాలను ధిక్కరించినటువంటి బ్రిటిష్ అధికారి జనరల్ డుయ్యర్ నిరాయుధులైనటువంటి ప్రజలపై కాల్పులు జరిపాల్సిందిగా తన సైనికులకు ఆదేశించాడు. అంటే మన భారత ప్రజలు ఎవరు అక్కడ ఆయుధాలు తెచ్చుకోకుండా, అలాగే ఆయుధాలు వాడకుండా, అసలు ఆయుధాలు వాడకం తెలియనటువంటి కొంతమంది ప్రజలందరూ చేరి అక్కడ ఆ పండుగ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. దాన్ని చూసి ఓర్వలేనటువంటి ఈ జనరల్ డయ్యర్ అనే ఒక వ్యక్తి సైనికాధికారులకు చెప్పి భారతీయుల మీద కాల్పులు జరపవలసిందిగా ఆదేశించాడు. స్త్రీలు, పురుషులు, పిల్లలపై విచక్షణారహితంగా 1650 సార్లు ఈ అన్ని రౌండ్ల పాటు కాల్పులు జరిపించారు మన భారతీయ ప్రజలపైన. ప్రజలు తప్పించుకోగలిగే అవకాశం లేక అక్కడ మన భారతీయులు చాలా ఇబ్బంది పడ్డారు.
ఈ దుర్ఘటనలో దాదాపుగా 379 మంది పైగా భారతీయులను మనం కోల్పోయాం. వేలాది మందికి పైగా గాయపడ్డారు. స్వతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా, చీకటి రోజుగా మనం ఇప్పటికీ ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి చెబితే మన హృదయం ఒక రకమైనటువంటి బాధకు లోనవుతుంది. అటువంటి బాధాకరమైన సన్నివేశం జలియన్ వాలాబాగ్. అటువంటి జలియన్ వాలాబాగ్ అనే పాఠంలో మనం కొన్ని పద్యాల గురించి ఈ తరగతిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి పద్యం చూస్తే డాక్టర్ ఉమర్ అలీ షా రాసినటువంటి పద్యం. పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేరని వారి సాధు సంసారుల బట్టి డయ్యరు పిశాచము జన్యుల వాళ్ళ బాగులో దూరి వధించే దత్రుతిర దుఃఖ సముద్రము భారత హృద్వారము సొచ్చి అగ్నివలి జ్వాలలు వీచుచున్నదెంతయును. చాలా సింపుల్గా, చాలా సరళమైనటువంటి పదాలతో వర్ణించారు మన కవి. ఒక్కసారి మళ్ళీ పద్యాన్ని చదివే ప్రయత్నం చేస్తాను, చూడండి. పౌరులం శస్త్రశాస్త్రముల పద్ధతి నేరని వారి సాధు సంసారుల బట్టి డయ్యరు పిశాచము జన్యుల వాన బాగులో దూరి వధించే దత్రుదిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలె జ్వాలలు వీచుచున్నదెంతయున్. ఈ పద్యానికి అర్థం ఏమిటంటే, పౌరుల శస్త్రాస్త్రములు పద్ధతి నేరని వారి అంటే పౌరులు, ప్రజలు, శస్త్రాస్త్రములు ఆయుధాలు పద్ధతి నేరని వారిని, వాటిని వాడడం ఎలాగో తెలియనటువంటి వారిని, అంటే ప్రజలు ఆయుధం ఎలాంటిదో తెలియకుండా అది ఎలా వాడాలో తెలియనటువంటి అమాయకమైనటువంటి ప్రజలు సాధు సంసారుల బట్టి, ప్రశాంతంగా ఉండే ప్రజలను బట్టి డయ్యరు అనే పిశాచము, డయ్యరు అనే ఒక వ్యక్తి కదా ఈ దమనకాండను చూస్తూ జలియన్ వాలాబాగ్లో సృష్టించినటువంటి బ్రిటిష్ అధికారి. డయ్యరు పిశాచము, డయ్యరు అనే ఒక దయ్యం లాంటి మనిషి అని వాడారు. పిశాచము అంటే దయ్యం. అటువంటి దుర్మార్గమైనటువంటి మనిషి జలియన్ వాలాబాగులో దూరి వధించే మన భారతీయులందరినీ చంపాడు, కాల్పులు జరిపాడు వాళ్ళ సైనికుల చేత. దత్రుదిర అటువంటి ఆ దమనకాండ దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి, ఆ రక్తంతో ఉప్పొంగినటువంటి ఆ దుఃఖ సముద్రం భారతీయ హృదయ ద్వారాల్లో ప్రవేశించింది అని అర్థం. అగ్నివలె జ్వాలలు వీచుచున్నదెంతయున్, మన హృదయాలలో, మన భారతీయ హృదయాలలో ఆ సన్నివేశం దూరిపోయి అక్కడి వారి హృదయాలలో అగ్ని వలె మంటలు రేపుతోందంట. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతేనేమి, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మనసుల్లోనైతేనేమి ఎప్పటికీ చెరగని గాయంగా మిగిలిపోతుందని ఈ యొక్క జలియన్ వాలాబాగ్ దురంతరం గురించి చాలా సింపుల్గా, సరళమైనటువంటి పదాలతో మన కవి చాలా అద్భుతంగా వర్ణించారు ఈ పద్యాన్ని. అసలు మనకు భావంతో పని లేకుండానే అర్థమయ్యేంత సరళమైన పదాలతో వర్ణించినటువంటి కవికి మనం జోహార్లు చెప్పకుండా ఉండలేం. కాబట్టి ఈ పద్యం అంత సులువుగా ఉంది. ఒక్కసారి మనం ఈ భావాన్ని చూస్తే, ఆయుధాలను ప్రయోగించడం తెలియనటువంటి ప్రజలను జలియన్ వాలాబాగ్లో వేడుకకు హాజరయ్యారు, ఒక పండుగకు హాజరయ్యారు. ఇదే అదునుగా భావించినటువంటి బ్రిటిష్ అధికారి డయ్యరు అనే ఆంగ్ల పిశాచం అందులోకి ప్రవేశించాడు. స్వాదు స్వభావం కలిగినటువంటి వేలాది మంది అమాయకులను వారి సైనికులచే కాల్చి చంపించాడు డయ్యరు అనే పిశాచం. ఆ రక్తంలో ఉప్పొంగినటువంటి దుఃఖ సముద్రం భారతీయ హృదయ ద్వారాల్లో ప్రవేశించింది. అక్కడి వారి హృదయాంతరాలలో అగ్ని వలె మంటలు రేపుతోంది. అక్కడి ఉన్నట్టు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ హృదయాలలోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క బాధ ఈ యొక్క జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే తప్పక బాధపడాల్సిందే. అంత దారుణమైనటువంటి ఘట్టం అది. అయితే మనం ఈ తరగతిలో ఈ ఒక పద్యం గురించి చెప్పుకున్నాం. పార్ట్ 2 వీడియోలో ఇంకా
కొన్ని పద్యాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్ని ఇంకా ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే, మీకు అర్థమయ్యేట్టుగా నేను వివరించినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకెంతో సహకారాన్ని అందిస్తుంది. ఇంకా మిగిలిన పద్యాలతో మనం పార్ట్ 2 వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.